But today, కానీ ఇది why the Jews suffered? యూదులు ఎందుకు శ్రమ Why పడ్డారు? they suffered nearly 1878 years? 1875 సంవత్సరాల వరకు ఎందుకు శ్రమ పడతా In AD 70, why they are scattered throughout the whole world? క్రీస్తు శకము 70వ సంవత్సరాన వారు ప్రపంచమంతా కూడా ఎందుకు It is చెదరగొట్టబడ్డారు? not because of their enemies, అది వారి శత్రువులను బట్టి కాదు, because of their own sin. వారి యొక్క సొంత పాపమును బట్టి. That is what I am telling. అదే నేను చెప్తా ఉన్నాను. Personal sin is the hardest of all masters. వ్యక్తిగతమైనటువంటి పాపం అన్నిటికంటే కూడా ఎంతో కఠినమైనది. If you are a child of God, నువ్వు దేవుని బిడ్డవు, today you are suffering means ఈ దినాన నువ్వు శ్రమ పడుతున్నావు it is అంటే not because of some enemy, it is because of your own sin. అదేదో శత్రువుని బట్టి కాదు కానీ నీ సొంత పాపమును బట్టి. Today churches are suffering, ఈ దినాన సంఘాలు శ్రమ పడుతున్నాయి, assemblies are suffering. సమాజాలు శ్రమ It is పడుతున్నాయి. not because of somebody is throwing stones at us. అదేదో ఇతరులు బయట నుండి ఏదో రాళ్ళు విసురుతున్నారని It is కాదు. because of our own sin. అది మన సొంత పాపమును బట్టి. Many times I told, అనేక సార్లు no చెప్పాను, political party can divide the assembly of God. ఏ యొక్క రాజకీయ సంబంధమైనటువంటి పార్టీ ఏది కూడా దేవుని యొక్క సంఘాన్ని రెండుగా There చేయలేదు. may be enemies to the gospel, దేవుని సువార్తకు శత్రువులు ఉండొచ్చు, but కానీ they cannot divide the assembly. వారు సమాజాన్ని రెండుగా చేయలేరు. Why? ఎందుకు? I will build my church. నేను నా సంఘమును కట్టుదును. When God is building the church, which force can destroy it? దేవుడు సంఘమును కడతా ఉంటే ఏ యొక్క శక్తి దానికి ఎదురుగా నిలబడగలదు? No outside force can destroy. బయట నుండి వచ్చేటువంటి ఏ శక్తి దాన్ని నాశనం చేయలేదు. But sad thing is, అయితే విచారకరమైన సంగతి, you can destroy it. నీవు దాన్ని నాశనం చేయొచ్చు, You can destroy. నువ్వు దాన్ని నాశనం చేయొచ్చు. Why? ఎందుకు? God loved you so much. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతో He is ప్రేమించాడు. my son. ఈయన నా కుమారుడు, He is my daughter. ఈమె నా కుమార్తె. Show me one assembly which is divided because of RSS. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ వారిని బట్టి విడదీయబడినటువంటి ఒక్క సంఘాన్ని నాకు చూపించండి. I will show you 100 assemblies which are divided because of believers. విశ్వాసులను బట్టి విభజించబడిన వందల సంఘాలను నేను చూపించగలను. Both the sides they want to do the work of God. రెండు వైపులా కూడా చూస్తే వారు దేవుని పనే That elder చేయాలనుకుంటున్నారు. wants to do the work of God. This elder also want to do the work of ఆ సంఘ God. పెద్ద దేవుని పని చేయాలనుకుంటాడు, ఈ సంఘ పెద్ద కూడా దేవుని పని But there is చేయాలనుకుంటాడు. no oneness. అయితే వారిలో ఐక్యత లేదు. Church is divided. సంఘం విభజించబడింది. No outside force can touch the church of God. He that toucheth you